అన్న మదం ట్రైలర్ ఇప్పుడే చూడడం జరిగిందన్న. డైరెక్టర్ ఏందన్న ఇంత వైల్డ్‌గా ఉన్నాడు. ఆయన మైండ్‌లో ఏముందో అర్థమైతలేదు. అసలు ట్రైలరే ఇట్లా కట్ చేస్తే ఇంకా సినిమా ఎట్లుంటదో మీ ఊహలకే వదిలేస్తున్నా. ఇనయ యాక్టింగ్ మాత్రం అసలు హైలైటు. ఆమెని చూపించే విధానం మాత్రం అసలు హైలైట్ అన్న. డైరెక్టర్ మాత్రం అసలు ర్యాంప్ ఇచ్చి పడేసిండు. సినిమా మాత్రం పక్కా అసలు సినిమా గురించి ఈగర్లీ వెయిట్ చేస్తున్నా. సినిమా వస్తే మాత్రం అసలు ఊహలకే ఉండదు. హైలైట్ అన్న. సినిమా గురించి ఈగర్లీ వెయిటింగ్. ఇప్పుడే బ్రో నేను మదం రీల్స్ చూశాను, చాలా బాగుంది. ఒక్క రకంగా ఉంది. ఇది ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందని నేను ఎదురు చూస్తున్నాను. చాలా చాలా బాగుంది. డైరెక్టర్ గారు మటుకు చాలా చాలా నీట్గా చాలా క్వాలిటీగా తీసారైనా చిన్నదైనా ఇది చాలా బాగుంది. మీరు చూడండి. దీనికోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మీరందరూ చూసి హ్యాపీ ఎంజాయ్ చేస్తారు దీన్ని. హాయ్ అన్న, ఇప్పుడే మదం ట్రైలర్ చూసాన్న. ఏంటన్నా ఇంత వైలెంట్గా ఉన్నాడు మన డైరెక్టరు. ఇంత వైలెంట్ థాట్స్ ఏంటన్నా? ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్బా 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 ట్రైలర్ చూసాను అసలు. చూస్తుంటే అసలు ఇంకా గూస్ బంప్స్ వచ్చాయని చెప్తున్నాయి. అయితే చాలా అంటే చాలా బాగున్న ట్రైలర్ ఇలా ఉంది ఏంటి, ఇంక సినిమా ఏ రేంజ్లో ఉంటున్నా మీ అంచనాలకి వదిలేస్తున్నా. అండ్ మన ఇనాయ సుల్తాన్ గారు అన్న యాక్టింగ్ ఇట్లా చేస్తారు. ఆగైతే మంచి కెరీర్ ఉందని అనిపిస్తుంది నాకైతే ఈ సినిమాతో. చాలా అంటే చాలా బాగా కనిపించే స్క్రీన్ ప్లే కానీ ఏదే కానీ ట్రైలర్లోనే ఇంత ఉందంటే ఇంకా సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీ అంచనాలకి వదిలేస్తున్నా. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడే చూశాను మదం మదం సినిమా గ్లింప్స్ అనమాట. ఆ గ్లింప్స్ చూస్తుంటేనే రగ్గుడు అనమాట. అసలు ఆ డైరెక్టర్ గారు ఏ మైండ్తో రాశారో తెలియదు కానీ అసలు ఫుల్ అనమాట. అసలు ఆ చూస్తున్న సేపే ఆ చిన్న గ్లింప్సే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది. అసలు ఆ గ్లింప్స్ ఒక్కొక్కరు కానీ సీన్ తీసిన విధానం కానీ ఆ ఫ్రేమ్స్ కానీ ఆ విజువల్స్ కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. నేనైతే సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. మెయిన్ డైరెక్టర్ గారు ఇలాంటి కంటెంట్ అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. ఆ గ్లింప్సే ఎంత బాగున్నాయి అంటే ఇంకా సినిమా ఎంత బాగుంటుందో అనేది అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ చిన్న గ్లింప్స్లో వచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఏమి కానీ ఆ విజువల్స్ అయితే ఏమి చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేశారనమాట. మెయిన్ వినయ్ సుల్తాన్ గారు అయితే చాలా అంటే చాలా బాగా కనిపించారు. ఆమె అయితే చాలా బాగుంటుంది అనమాట. సో నేనైతే ఈ సినిమా కోసం చాలా వెయిట్ చేస్తున్నాను. సో మదం సినిమా నిజంగా ది గ్రేట్ సినిమా అవబోతుంది అన్న. ఇప్పుడే మదం ట్రైలర్ చూశాను. ఇంత అరాచకంగా ఉందేంటి భయ్ అసలు. ఆ డైరెక్టర్ కి నిజంగా మెంటలా ఏంటి అంటే ఇంత రా అండ్ రస్టిక్ గా తీస్తున్నారు ఏంటన్నా. అంటే ట్రైలర్ చూసే మాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. నేను ఒకటి మాత్రం గ్యారంటీగా చెప్పగలుగుతానా, తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్క మగాడు ఈ సినిమా చూస్తాడన్న. అంటే ఇంతకుముందు వచ్చిన ఒక సాంగ్ చూసి అరే ఇంత బాగుంది కదా అని నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఇంతలోనే ట్రైలర్ వచ్చింది భయ్య, మామూలుగా లేదు అసలు, వేరే లెవెల్. అంటే ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలన్నా. అంటే నేను జస్ట్ ట్రైలర్ చూసే ఇంత ఎక్సైట్ అవుతున్నా. అలాంటిది సినిమా చూస్తే ఇక మ్యాడ్ అయిపోతాం అనమాట. చాలా అంటే చాలా బాగా అనిపించింది. అంటే ఇనాయా సుల్తానా గారి పర్ఫార్మెన్స్ మాత్రం పీక్స్ అసలు. అంటే ఆ డైలాగ్స్ కావచ్చు అండ్ ఆ డైరెక్షన్ కావచ్చు అసలు వేరే లెవెల్ అనిపించింది నాకైతే. సో ఈ మూవీ రిలీజ్ అయిన రోజు అసలు వేరేలా ఉంటది, మ్యాడ్ మ్యాడ్ ఉంటది. సో నేనైతే మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నా. అండ్ మెయిన్లీ ఇనాయా సుల్తానా ఫ్యాన్స్ కి మాత్రం పండుగ ఆ రోజు. సో ప్లీజ్ డు వాచ్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ అన్న. ఇప్పుడు చూసానన్న మదం టైలర్ ఏముందన్న క్లిప్స్ ఇరగదీశారన్న. చాలా బాగుందన్న. టైలర్లో ఉందన్న సినిమా మాత్రం. సినిమా కోసం వెయిట్ చేస్తున్నానన్న. చాలా న్యాచురల్గా ఉందన్న. చాలా టైలర్లు చూస్తాం కానీ ఇలాంటి టైలర్ మాత్రం ఎక్కడ చూడలేదన్న. ఏంట్రా ఈ డైరెక్టర్ గారు ఎంత వైల్డ్గా ఉన్నాడు, ఇంత అరాచకంగా తీసే టైలరు. అబ్బా ఏం టైలర్ అబ్బా. ఇలాంటి టైలర్లు ఎక్కడ చూడలేదు. ఒక రేంజ్లో చూపించారు. సినిమా మొత్తం టైలర్లో ఉంది. ఈ టైలర్ సినిమా కోసం వెయిటింగ్. ఐ ఆమ్ వెయిటింగ్. మదం ట్రైలర్ చూశాను భయ్య. డైరెక్టర్ ఏంటి భయ్య ఇంత వైల్డ్గా ఉన్నాడు. మా సినిమా మీ విజన్గా వదిలేస్తున్నాడు. సినిమా ట్రైలర్ ఇలా ఉందంటే సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మీరే ఉంచుకోండి. ఇనే సుల్తాన్ ఒక రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చింది. ఇనే సుల్తాన్ అని ఇలాంటి క్యారెక్టర్లు ఎప్పుడు అసలు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేస్తామని. ఇలాంటి క్యారెక్టర్ చేస్తుందని సూపర్గా చేసింది ఆమె పర్ఫార్మెన్స్. అన్నా ఇప్పుడే మదం ట్రైలర్ చూసానన్న. ఏమన్నా ట్రైలర్ బాబో, ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి ఇంత వైల్డ్గా ఉన్నాడంటే డైరెక్టర్ బాబా బాబా అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏదో అలా చూసా ట్రైలరు, వామ్మ చూస్తే మొత్తం వైల్డ్ విర్రగొట్టేసాడు డైరెక్టర్. ఎక్కడ ల్యాగ్ లేకుండా ట్రైలర్ మట్టి ఇచ్చి పడేశాడు. మూవీ ఎలా ఉండబోతుందో చూడాలి బాబోయ్. అదొకటి ఇనాయా సుల్తాన్ ఎక్స్పెక్ట్ చేయాల, అలా మెరిపిచ్చేసింది. బాబా ఇనాయా సుల్తాన్ అస్సలు కమ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చు. మూవీ ఏవి అవ్వలేదు కదా, ఈ మూవీతో మంచి కమ్బ్యాక్ అని చెప్పుకోవచ్చు. అసలు ఇనాయా సుల్తాన్ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఉంటుందనే క్యారెక్టర్. మూవీలో చూడాలి, వెయిట్ చేయాలి. మూవీ వచ్చేంత వరకు ఇనాయా సుల్తాన్ క్యారెక్టర్ ఓవరాల్గా ట్రైలర్ మాత్రం
ఎర్రగొట్టేశారు. డైరెక్టర్ గారి కోసం ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నాం. దయచేసి ఆడకండి చూద్దాం. నేను ఇప్పుడు చూస్తా ట్రైలర్ మదం పిచ్చెక్కించింది నిజంగా. మంట తగలబెట్టేశాడు భయ్య. నిజం చెప్తున్నా, ఒక విషయం చెప్పాలి, సిట్టింగ్ లెసమ్ థమ్స్ అప్, డైరెక్టర్ కి హ్యాట్స్ ఆఫ్. ఏమన్నా డైరెక్షన్, ఏమన్నా పిచ్చిలేసి నిజంగా. వైల్డ్ అంటే వైల్డ్ నిజంగా. వంశకృష్ణ మళ్ళా పేరు రాసి పెట్టుకోండి, వంశకృష్ణ మళ్ళా తోపు డైరెక్టర్ అవుతారు భయ్య. అంత క్రియేటివ్ అనిపించింది ఈ సినిమా. ఆయనకంత ఈ సినిమాలో ఏముండొచ్చు అని ఫీలింగ్ కలుగుతామంట ట్రైలర్ చూసినప్పుడు కూడా. ఈ ట్రైలర్ ఇంత ఈ ట్రైలర్ ఇంత దమ్ము ఉంటే సినిమా ఏ రకంగా ఉంటుంది అనేది మీ అంచనాలకు కుదిరేస్తున్నా. ఈ ట్రైలర్ మాత్రం పిక్చర్ వేసింది, చాలా బాగుంటుంది. ఇంకో చెప్పాలంటే నిజంగా చాలా తీయ ఉంటుంది బనానా. ఈ ట్రైలర్ అదర కొట్టేసింది మన ఇనే సుల్తానా. ఏమన్నా పర్ఫార్మెన్స్, ఏమన్నా బోల్డ్ ఉందా? ఈ టైప్ ఆఫ్ లో ఎప్పుడు ఇనే సుల్తాన్ చూడలేదు. ఇక్కడ ఫస్ట్ టైం చూసినా ఇనే సుల్తాన్ చూస్తే గుండె దోచేసింది భయ్య. ట్రైలర్ ఇంత కిక్కిస్తుంటే, ట్రైలర్ ఇంత మజా ఉంటే ఇక సినిమా ఏ రకంగా ఉంటుంది అనేది నాకు పెరిగిపోయింది. సో నిజంగా మదం ట్రైలర్ నిజంగా దయచేసి చూడండి, పిచ్చకిస్తుంది. నిజంగా నరాలు కట్టాయి నిజంగా. ఒక్కొక్కడికి అయితే మైండ్ దొబ్బుద్ది, అంత బాగుంది. ఆ విషయం ఆల్ బెస్ట్. ట్రైలర్ అయితే అదిరిపోయింది. సినిమా కోసం వెయిట్ చేస్తున్నా. నిజంగా వాషింగ్ పౌడర్ నిర్మా ఈ ట్రైలర్ చూడకపోతుంది కన్నా 100% చూడండి. మదం ట్రైలర్ పిచ్చెక్కించింది. డైరెక్టర్ ఏంటి భయ్యా ఇంత వైల్డ్ గా ఉన్నాడు? మదన్ ట్రైలర్ చూసా, ట్రైలరే ఇలా ఉందంటే సినిమా ఇంకా మీ ఊహకే వదిలేస్తున్నా. ఆయన ఎలాంటి థాట్స్ ఉన్నాయి ఆ మైండ్ లో, ఈ సినిమాలో చూడాలి. ఫుల్ మూవీ కోసం వెయిటింగ్. మదం, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ మదం మూవీ. డైరెక్టర్ బై డిఫరెంట్ టేకింగ్ ఉంది భయ్యా మీ దగ్గర. డిఫరెంట్ విజన్ ఉంది, డిఫరెంట్ టైప్ ఆఫ్, అసలు లోపల ఎన్ని వైల్డ్ థాట్స్ ఉన్నాయి మీ మైండ్ లో, అవన్నీ చూడాలి. నేహా సుల్తాన్ నుంచి ఇలాంటి క్యారెక్టర్ ఇంతవరకు మనం చూడలేదు. మనం ఎక్స్పెక్ట్ చేయని ఊహకి అందరి క్యారెక్టరైజేషన్ పర్ఫార్మెన్స్ మన మదం మూవీలో ఉంది.